రేపు విశాఖలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరగనుంది. వేడుకల్లో పాల్గొనేందుకు యోగా అభిమానులు ఇప్పటికే సాగర్ తీరం వద్ద ఏర్పాటు చేసిన యోగా కంపార్ట్మెంట్ వద్దకు చేరుకుంటున్నారు. దీనిలో భాగంగా వెస్ట్ గోదావరి జిల్లా తణుకు నుంచి యోగా అభిమాని శంభాన శ్రీనివాస్తో ఏఎన్ఎన్ ఛానల్ విశాఖ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. విశాఖలో రేపు జరగబోయే యోగాంధ్ర దినోత్సవ వేడుకలకు అయితే కనుక భారీ ఎత్తున అయితే తరలి వస్తున్నారు జనం. 5 లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు అయితే పూర్తిగా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సాయంత్రం మోడీ అయితే కనుక ఈ విశాఖ రానున్నారు. రేపు ఉదయం 6:33 అయితే ఈ యోగాంధ్ర కార్యక్రమం అయితే కనుక ప్రారంభమవుతుంది. ఒకేసారి 5 లక్షల మందితో చేయాలి, వరల్డ్ రికార్డు సాధించాలనే ఉద్దేశంతో అయితే కనుక ఈ యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. ఈ యోగాంధ్రకి అయితే కనుక ముందు రోజునే ఇక్కడికి ప్రజలు చేరుకుంటున్నారు. వారిలో భాగంగానే తణుకు నుంచి ఓ అభిమాని అయితే యోగాంధ్ర అభిమాని అయితే కనుక మోడీ అభిమాని అయితే చేరుకున్నారు. ఆయన అడిగి ఈ యోగాంధ్ర తాలూకు విషయాలన్నీ తెలుసుకున్నాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు? చాలా సంతోషం. అడిగినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా యోగా శుభాభినందనలు. ప్రపంచ యోగా దినోత్సవం 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఒక నవ చైతన్యాన్ని తీసుకొచ్చారు మన ముగ్గురు నాయకులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లోకాన్ని పాలిస్తుంటే వీళ్ళు మాత్రం మన భారతదేశాన్ని, మన ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్నారు. ముఖ్యంగా మన పెద్దన్న మోదీ గారు మన ప్రైమ్ మినిస్టర్గా అయినందుకు మనకు చాలా గర్వకారణం. ఇంకా రాష్ట్రంకి వచ్చేసరికి అద్భుతంగా నవ్య భావనతో నవ్య శకాన్ని నిర్మించినటువంటి ప్రపంచ మేధావి మరో పెద్దన్న మా చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవనీయులైనటువంటి శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన ఎక్కడుంటే అక్కడ పవర్, అదే ఆయన యొక్క వెరైటీ. ఆయన ఏ స్థానంలో ఉన్నా, ఏ అసోసియేషన్లో ఉన్నా, ఏ సేవా తత్పరత ఉన్నా, అటు సినీ రంగానికి, ఇటు రాజకీయ రంగానికి ఒక అద్భుతమైన ఒరవడి తీసుకొచ్చి పేద ప్రజల గుండెల్లో నిరంతరం నిండిపోయిన మహా వ్యక్తి మా పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురిని మరొక్కసారి తలుసుకుంటూ ఈరోజు నేను తణుకు నుంచి ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్గా చేస్తున్నాను. అయితే 18వ వార్డులో తణుకు వేల్పూర్ రోడ్డు మండపాకవారి వీధిలో 18వ వార్డులో ఉంటున్నాను. వార్డు ప్రకారంగా అయితే కనుక మాకు యోగా ఆంధ్ర పోటీలు అనగానే మేము అందరం కూడా మా ఎండిఓపి గారు, అలాగే మా తణుకు తాలూకా ఆఫీసర్లు, అలాగే ముఖ్యంగా ఒక గొప్ప మహా వ్యక్తిని చెప్పుకోవడం ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. శ్రీ ప్రజల పాలిట కల్పవల్లి మా ఆరిమిల్లి, మా తణుకులో వారు లేనిది ఎక్కడ కూడా లేదు. వారి యొక్క అన్ని రంగాల్లోనూ కూడా ప్రజాసేవలో దురంధరులు. అలాగే మాకు, మా తణుకు నియోజకవర్గానికి వారు శాసనసభ ముఖ్యులుగా చెప్పుకోవడం, శాసనసభాపతులుగా చెప్పుకోవడం మేము చాలా సంతోషకరంగా ఉంటున్నాం. అలాగే మా ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. విశాఖ విచ్చేసిన తణుకు విశాఖ నుంచి శ్రీనివాసరావు, సత్యనారాయణ